అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ఇవాల్టి స్టాక్ మార్కెట్లు పడడానికి కారణం ఏంటి అనే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నామండి. ఇవాళ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ చూసుకున్నట్లయితేనేమో 23,565 హై అన్నమాట. అక్కడి నుండి మెల్లమెల్లగా కిందకి జారుతూ వచ్చి 23,260 దాకా కూడా మార్కెట్లు కిందకి పడడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఆహ్, 23,260. సో, ఇంచుమించుగా ఒక 300 పాయింట్లు పడింది కరెక్ట్‌గా. 300, 305 పాయింట్లు పడింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే హై ఏమో 50,400, లో చూసుకున్నట్టయితే 49,760, 750 అరౌండ్. 750కి అయితే రాలేదు. 97 అనుకుంటా. ఐ థింక్ అంతేలెండి. అటు ఇటు చూసుకుంటే 750 కాస్త అటు ఇటుగా. సో, మొదట్లో కాస్త డౌన్ ట్రెండ్‌లోనే ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. డౌన్ ట్రెండ్‌లో ఓపెన్ అయినాక అక్కడి నుండి మెల్లమెల్లగా కిందకి జారుతూ వెళ్ళి 49,760, 75 ఆ మధ్య ప్రాంతం నుండి కన్సాలిడేట్ అవుతూ కాస్త అటు ఇటు చూస్తూ మెల్లగా ఏం జరిగింది, 50,400 దాకా చేరుకుంది. సో, అక్కడి నుండి మళ్ళీ తర్వాత కిందకి వెళ్ళకుండా 50,400, 50,000 ఈ మధ్యలోనే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే పైన 23,560 సంథింగ్ అక్కడి నుండి చూస్తే ఏమాత్రం అది నిలదొక్కుకోలేక చివరికి అది ఒక 23,260 దాకా 65 దాకా వచ్చింది. సో, అప్రాక్సిమేట్‌గా 300 పాయింట్లు అయితే కిందకొచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడి నుండి మళ్ళా తిరిగి 100 పాయింట్ల రికవరీతో మార్కెట్ అనేది కొనసాగింది. సో, తర్వాత స్మాల్ కన్సాలిడేషన్ మోడ్‌లో నిఫ్టీలో మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్ అంతా చూసుకుంటే కన్సాలిడేట్ అవుతూ వోలటైల్‌గానే కంటిన్యూ అయింది. కన్సాలిడేషన్ మరియు వోలటాలిటీ అనేది కంటిన్యూ అయింది. సో, ఈ రోజున మార్కెట్లు కిందకి పడిపోవడానికి కారణం ఏంటి అనంటే మనకి చూసుకున్నట్లయితే అదానీ మీద వచ్చినటువంటి అభియోగం ఏదైతే ఉందో అది మొదటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత జియో పొలిటికల్ వార్ అనేది కంటిన్యూ అవుతోంది. సో, మహారాష్ట్ర ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వీటన్నింటికి మార్కెట్లు రియాక్ట్ అవుతూ ఉన్నాయి. అందుకనే మార్కెట్స్ అనేవి కింద పడిపోతూ ఉన్నాయి. సో, ఈ టైంలో మనము చూసుకున్నట్లయితే సెల్లర్స్ గానీ, బయ్యర్స్ గానీ ఎవరు అంటే కాల్స్ గానీ, పుట్స్ కానీ బై చేసే వాళ్ళు ఎవరు బయ్యర్స్ అయితే ఎవరు పనికి రావడం లేదు. సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే, అది కూడా హెడ్జ్ పెట్టుకొని చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే మార్కెట్‌లో రాణించగలుగుతూ ఉన్నారు. సో, ఈ అదానీ టాక్స్ అంటే మీన్స్ అదానీ మీద వచ్చినటువంటి కాంట్రవర్షియల్ ఓట్స్ కారణం చేత అదానీ స్టాక్స్ అన్నీ కూడా 20-25% కింద పడ్డం అనేది మనం చూస్తున్నాం. లైక్ ఈ టైంలో ఇదే ప్రభావం అనేది బ్యాంకింగ్ సెక్టార్ మీద కూడా చూపించింది. ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంతవరకు అప్ మూవ్‌మెంట్‌లోనే ఉన్నాయి. సో, పిఎస్యు సెక్టార్ బ్యాంక్స్ ముఖ్యంగా అదానీకి లోన్ ఇచ్చినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అయితే మాత్రము
1-5% అనేది కిందకి రావడం అని మనం చూస్తున్నాం. ఎస్‌బీఐ లైక్ కెనరా బ్యాంకు, అదేవిధంగా పా పీఎన్‌బీ పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంకు. సో, ఇవన్నీ గూడా ఆహ్, గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ కింద పడడానికి కారణమయ్యాయి. ఇవన్నీ పడడంతోటి మిగతా బ్యాంకులన్నీ గూడా కింద పడ్డాయి. సో, ఆహ్, మార్కెట్‌లో ఇప్పటికే అదానీ స్టాక్స్ ఇవాల్టికి ఇవాళ 25% లోయర్ సర్క్యూట్‌లో ఓపెన్ అయినప్పటికీ, ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే కొంతకాలం దాకా కంటిన్యూ అవుతుందనే మనం చెప్పుకోవచ్చు. సో, మార్కెట్స్ ఈ వీక్‌లో ఎంతో కాలం లేవు. జస్ట్ రేపు ఒక్కరోజు ఉంది. రేపు ఫ్రైడే గాబట్టి, రేపు ఎలాగో ఖచ్చితంగా సెల్లింగే ఉంటుంది. ఎందుకంటే వారమంతా కూడా మార్కెట్‌లు ఆహ్, స్టాక్స్ కావచ్చు, లేతే ఇంట్రాడే అంటే బీటీఎస్‌టీ స్టాక్సు, లేదా ఎఫ్ఎన్ఓ లాట్స్ కావచ్చు, లేదా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ లాట్స్ కావచ్చు. ఇవన్నీ రేపు పొద్దున పూట షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, కొన్న వాళ్ళంతా కూడా లాస్‌లో ఉన్న, ప్రాఫిట్స్‌లో ఉన్న వీక్లీ సెటిల్మెంట్ కింద రేపు పొద్దున పూట ఎవళ్ళకి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా అమ్మేసుకుంటారు. అది లాభాలు రావచ్చు, లేదా నష్టాలు రావచ్చు. ఎందుకంటే మధ్యలో 2 డేస్ హాలిడేస్ వస్తున్నాయి కదా! సాటర్‌డే, సండే. కాబట్టి వీక్లీ దీని కింద అమ్మేసుకుంటారు. వీక్లీ సెటిల్మెంట్ కింద అమ్మేసుకుంటారు. కాబట్టి మార్కెట్లు కాస్త రేపు కూడా డౌన్ ట్రెండ్‌లోనే ఉండొచ్చు. అయితే నిఫ్టీలో మనం మాట్లాడుకున్నట్టయితే ఒక కొత్త లో అనేది ఈరోజు ఫార్మ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఏది 23,260 లేదా 65. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఒకటే మాట. రేపటికి అంటే రేపటి రోజున రేపటి రోజున మార్కెట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనంటే, నన్నడిగితే నేనైతే ఏం చెప్తానంటే, ఈ రోజు లో ఏదైతే ఉందో అది క్రాస్ చేయనంత వరకు మార్కెట్సు ఒక 100-50 పాయింట్స్ గ్యాప్ అప్‌లోనే అంటే అప్ మూవ్‌మెంట్‌లోనే ఉంటాయి. సో, రేపటి రోజున స్మాల్ బయర్స్‌దే స్మాల్ అప్పర్ హ్యాండ్ అంటాను నేనైతే. ఇన్‌కేస్ ఒకవేళ ఎక్కడైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక సందర్భంలో 23,260 లేదా 65 క్రాస్ చేసి బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ 260 పాయింట్లు ఏదైతే ఉందో అది కంటిన్యూ అది డౌన్ సైడ్ వెళ్ళిపోయి అక్కడి నుండి 23,000కి వెళ్ళే ఛాన్స్ అయితే నాకైతే అనిపిస్తుంది. అయితే ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటినంటే, నిఫ్టీ కిందకి పడుతుంటే వెంటనే అక్కడ నిలదొక్కుకోలేకపోతుంది. మన వాళ్ళు కొంతమంది ఆహ్, అదర్స్ వెళ్ళి దాన్ని పైకి తీసుకొచ్చారు. కాబట్టి అక్కడి నుండి ఒక 100 పాయింట్ల గ్యాప్ అప్‌తోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో, 100 పాయింట్ల రికవరీతో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. రికవరీ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయిందా అని మనం మాట్లాడుకుందామా అనుకుంటే, ఇక్కడ చూడపోతే మనం ఎప్పటికప్పుడు ఆహ్, న్యూ న్యూ లోయర్ లెవెల్స్ క్రియేట్ అవుతున్నాయి. న్యూ లోయర్ లెవెల్స్ క్రియేట్ అవుతున్నాయి. సో, ఈ మధ్య కాలంలో మనమైతే ఎప్పుడు చూడలేదు. 23,300 దిగి రావడం అనేది. సో, ఇది కూడా దిగి వచ్చింది అనంటే, ఆ మిగిలిన రౌండ్ ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో 23,000 మార్క్‌కి చేరుకోవడానికి రెడీగా ఉంది అని లెక్క. సో, ఇన్‌కేస్ ఒకవేళ రేపటి రోజున ఆహ్, 23,300 మీద ఓపెన్ అయ్యి 300, 350 ఆ రేంజ్‌లో ఉంటే మాత్రం మార్కెట్లు మరలా తిరిగి ఈరోజు హై టచ్ చేసే అవకాశం అయితే ఉంది. హై అంటే ఈరోజు హై నుంచి ఇంకొక 50-100 పాయింట్లు టచ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఈరోజు హై ఏది సార్? 23,560 యేసుకుందాం రౌండ్‌గా అటు ఇటుగా. సో, అక్కడి నుండే చూస్తే 300 పాయింట్ల కిందకొచ్చింది కదా! సో, ఇన్‌కేస్ ఒకవేళ 350, 300 లేదా 400 ఈ ఈ మధ్యలో ఎక్కడ మార్కెట్‌లు కాస్త సస్టైన్ అయినా సరే, మరలా తిరిగి మార్కెట్‌లు రేపటి రోజున పైకి వెళ్ళగలిగే అవకాశం అయితే ఉంటుంది.
రేపటి రోజున ఏంటి మార్కెట్లు నిఫ్టీలో బహుశా రేపటి కొత్త హై టచ్ చేయాలి అని అనుకుంటే 23,600 ఆ మార్కుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. 23,600, 23,000 ఈ మధ్యలో ఎక్కడో ట్రేడ్ అవుతుంది రేపటి రోజున. అంతకు మించి అయితే మార్కెట్ అయితే కిందకి పడదు, పైకి వెళ్ళదు. ఇదైతే నేను చెప్తున్నాను మీకు. సో, కాబట్టి మార్కెట్లలో కాస్త అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లు పడ్డానికి సవాలక్ష కారణాలు. ముఖ్యంగా ఎవరైతే ప్రజలకి అండదండగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ మీదనే కొంతమంది విద్రోహ శక్తులు దాడి చేస్తున్నారు. అంటే లైక్ నేను చెప్తోంది అదానీ గ్రూప్ మీద నేను చెప్తున్నాను. అదానీ వాళ్ళు ఎప్పుడైనా సరే తన బాండ్స్ యూజ్ చేసి ఫండ్స్ రేస్ చేయాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక కాంట్రవర్షియల్ వర్డ్స్ వచ్చేస్తా ఉన్నాయి. సమ్ లెటర్స్ వచ్చేయడమో లేకపోతే ఇండియన్ బర్గ్ వాళ్ళు ఇందాకేమన్నారు ఒకసారి, మీరు వాంటెడ్‌గా ఏదో కుంభకోణానికి పాల్పడ్డారని అప్పట్లో కాంట్రవర్సీ చేశారు దాన్ని. సో, తర్వాత ఏం చేశారు, సెబీ మీద సెబీకి, అదానికి కొంత ముడిపెట్టారు. సో, ఇప్పుడేం చేశారు, అదానీ గారు, గౌతమ్ అదానీ గారు, అలాగే కొంతమంది స్టాఫ్ ఏం చేశారంటే, తన పవర్‌ని లేదా కరెంట్‌ని ఇండియాలో ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి ఇండియన్ గవర్నమెంట్‌కి ఎక్కువ డబ్బులు లంచంగా ఇచ్చారు అని ఒక అభివాదాన్ని తీసుకొచ్చారు. సో, ఇలాంటివన్నీ రావడంతోటి వీళ్ళ తాలూకా షేర్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ తాలూకా కంపెనీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలాంటి న్యూస్‌లు వచ్చినప్పుడల్లా 25-30% క్రాష్ అనేది మనం చూస్తున్నాం ఓవరాల్‌గా. ఆహ్, సో, నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ అదానీ కంపెనీల తాలూకా షేర్లు కొనుక్కోవడానికి మనకి టైం వచ్చింది అంటాను నేనైతే. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆహ్, ఈరోజే దగ్గర దగ్గర 20-25% కింద పడ్డాయి కదండీ వాళ్ళ షేర్లన్నీ గూడా. అయితే మీ అదృష్టం బావుండి ఇంకొక 10-15% పడిందనుకోండి. అంటే అరౌండ్ 40% కింద పడ్డట్టే గదా! ఇంకొక 40 అంటే టోటల్‌గా 40% కింద పడితే అక్కడ మీరేం జేస్తారంటే ఆహ్, సో, కొనుక్కోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక 10-20% స్టాప్ లాస్ పెట్టుకొని. అయితే నెక్స్ట్ ఒక మాటేంటంటే ఎలాగో ఈ అభివాదం అనేది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు. మార్కెట్‌లు ప్రతి విషయాన్ని డిస్కౌంట్ చేసేస్తాయి. అదే విధంగా ఈ విషయాన్ని కూడా మార్కెట్‌లనేవి ఏదో ఒక సందర్భంలో డిస్కౌంట్ చేయక మానవు. ఆ సందర్భంలో పరుగులు పెట్టాయి అనంటే అదానీ షేర్లు ఇక మీకు దొరకవు. ఇది జరుగుతున్నదే. ఎప్పటినుంచో జరుగుతున్న తంతే ఇదంతా. ఏదో ఒక న్యూస్ వస్తుంది, బ్యాడ్ న్యూసు కింద పడుతుంది. ఆటోమేటిక్‌గా కింద పడిన తర్వాత అది డబుల్, త్రిబుల్ అయిపోవడం మనం చూస్తున్నాం. మళ్ళీ మీకు అవకాశం వచ్చింది. సో, ఇదే విధంగా మీరు పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే అదానీ షేర్లు ఆ రోజుల్లో కొనలేకపోయామే అని మీరు బాధపడ్డారో, వాటిని మీరు పట్టేసుకోండి. పర్వాలేదు. సో, ఎందుకంటే ఏదైనా సరే ఆహ్, ఈ న్యూస్‌లన్నీ న్యూసెన్స్ అంటాను. న్యూస్ ఈజ్ న్యూసెన్స్ ఆన్ స్టాక్ మార్కెట్. న్యూస్ ఈజ్ న్యూసెన్స్ ఆన్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లలో చిన్న చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్‌ని భయపెట్టడానికి వాంటెడ్‌గా కొంతమంది కావాలని వార్తలు కొన్ని పుట్టిస్తూ ఉంటారు.
పుట్టించినప్పుడు ఇవి అన్ఎక్స్‌పెక్టెడ్‌గా కంపెనీ షేర్లు ఎప్పుడైతే 20%, 25%, 30% ఎప్పుడైతే కింద పడతాయో, అనర్గళంగా ఈ డీఐఐస్, ఎఫ్ఐఐస్, అదర్ ఇన్వెస్టర్స్ వీళ్ళు కొనేసుకుంటారు. హెచ్ఎన్ఐ క్లయింట్స్ వీళ్ళంతా. హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ అంతా కొనేసుకుంటారు. కొనుక్కున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందయ్యా అనంటే, వీళ్ళందరూ అమ్మేస్తారు, వాళ్ళు కొనేసుకుంటారు. అంటే పంప్ అండ్ డంప్ అంటాం గదా! ఆ విధంగా. అంటే మనము పంప్ చేస్తుంటే వాళ్ళు డంప్ చేసుకుంటారు. తర్వాత ఏం జేస్తారు, ఎప్పుడైతే వాళ్ళు కొన్న దగ్గర నుంచి 150%, 200% పైకి వెళ్ళిపోతాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళు స్టేక్‌ని అమ్మేసుకుంటారనమాట. సో, ఆ విధంగా అదానీ షేర్లు కొనాలి అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందండి. సో, ఈ సందర్భంగా ఈ రోజున ఎస్‌బీఐ గానీ, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ గానీ, సో, ఇదే విధంగా యూనియన్ బ్యాంక్ గూడా కొంతవరకు కరెక్ట్ అవ్వడం మనం జూస్తున్నాం. సో, యూనియన్ బ్యాంక్ అయితే ఇప్పుడు కొనుక్కోవడానికి చాలా చాలా రెడీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడది రూ. 120 కూడా కిందకి దిగి వచ్చినట్టుంది. సరే రూ. 100, రూ. 120 మధ్య 100-120 మధ్య ఎక్కడో తిరుగుతోందిది. ఈరోజైతే నేను దీన్ని అనాలిసిస్ చేయలేదు. కానీ మా ఫ్రెండ్‌ని అడిగితే ఇవాళ ఆహ్, 2% లోయర్ సర్క్యూట్‌లో అంటే 2% కి కింద పడింది అని ఆయన చెప్పుకొచ్చారు. సో, తర్వాతొచ్చేసి స్విట్జర్లాండ్ గురించి చెప్పాలండి. స్విట్జర్లాండ్ అనేది మళ్ళీ తన ర్యాలీ స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు మనము. కానీ ఇప్పుడల్లా దీన్ని ముట్టుకోకండి. ఎప్పుడైతే ఇందులో కరెక్షన్ వస్తుందో అప్పుడు దీన్ని ట్రై చేయండి. అయితే ఒకవేళ దీన్ని పట్టుకోవాలి అని అనుకుంటే 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఉంటే దీన్ని తీసుకోవచ్చు. 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా 200కో రీచ్ అయ్యే స్టాక్ అండి స్విట్జర్లాండ్ అనేది. ఎందుకంటే స్విట్జర్లాండ్‌లో ఎప్పటికైనా మంచి గ్రోత్ అనేది నాకైతే కనిపిస్తుంది. సో, తర్వాత ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ ఇష్యూ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువగా ఉంది. అయితే దీన్ని తాలూకా అప్లై చేసే ఇన్వెస్టర్సు చాలా వరకు ఉన్నారు. బహుశా 1% అయినా అప్లై చేస్తారో చేయరో అని డౌట్‌గా ఉంది. అయితే నేనేమంటానంటే ఆహ్, ఇప్పుడు గనక మీరు వీటిని అప్లై చేసి పెట్టుకుంటే రాబోయే రోజుల్లో వెల్త్ క్రియేటర్స్ అవుతారు. మీ పిల్లల చదువు కోసమో, మీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళ కోసమో, లేకపోతే మీ పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం కోసమో, దేనికోసమో మీకు ఈ ఎన్‌పి ఆహ్, ఇది మన ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక గొప్ప అవకాశం అంటాను సార్. ఎందుకంటే పెరిగిపోయిన తర్వాత అమ్మో! పెరిగిపోయింది అని మనం ఏడుస్తాం. పెరిగిపోకముందు అనుమానాలతో కంగారు పడుతూ ఉంటాం. అది వద్దు అంటాను నేను ఇందులో. మీరు నిక్షేపంగా ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఒక 2 రోజుల క్రితమే. సో, ఇదంతా కూడా మీకు అవ్వాలి అని అనుకుంటే, అర్థం కావాలంటే మీరు ఆ పాత వీడియో అనేది ఒకసారి చూడండి. చూస్తే మీకు అదే తెలుస్తుంది. సో, ఆహ్, ఇంకా చాలా చాలా వివరాలే ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ మాట్లాడుకుందాం. సో, ఇంతవరకు ఇది నా వీడియో. మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ఈ కంటెంట్ గనక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సార్. దయచేసి మీ యొక్క లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ నాకు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. సో, ఎందుకంటే మీ ఆదరణ నాకు చాలా గొప్పది. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆదరించి ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.